కువైట్ వాళ్ళు ఎలాంటి మాంసం తింటారో, ఆ మాంసాన్ని ఎన్ని డిఫరెంట్ లో రెడీ చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. కువైట్ వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా పొటేలి కన్నా పెద్ద మాంసం అయితే ఎక్కువ ఇష్టపడి తింటా ఉంటారు. ఆ పెద్ద మాంసం అయితే ఇక్కడైతే వేలాడి తీసుకున్నారు కదా, అంతా అదే. ఇక్కడ కనిపిస్తున్న ఐస్ ఫ్రీజర్ లో అయితే బయట నుంచి స్టాక్ అయితే తెచ్చుకొని దీంట్లో అయితే స్టోర్ చేసుకుంటారు. వీళ్ళకి సేల్ అయ్యే బయటకు తీస్తా ఉంటారు. కువైట్ లో ఏదైనా వ్యాపారం చేయాలంటే సూపర్ మార్కెట్ గానీ ఇలా మటన్ షాపులు గానీ ఎక్కువ శాతం వచ్చేసి మసిరి వాళ్ళే ఉంటారు. కువైట్ లో 360 రోజులు సంవత్సరం పొడుగున ప్రతిరోజు ప్రతి పూట వాళ్ళకి మాంసము చికెన్ లేదే వాళ్ళకైతే ముద్ద అయితే. మన ఇండియన్స్ అయితే అన్నంలో చికెన్ కూర మటన్ కూర కలుపుకొని అయితే తింటా ఉంటారు. కానీ వీళ్ళు అన్నంతో సంబంధం లేకుండా కేవలం చికెన్ మటన్ అయితే తిండిగా తినేస్తా ఉంటారు. మనం మాంసం తినాలంటే కూరన చేసుకుని తింటా ఉంటాము, లేదంటే ఎండబెట్టుకుని ఎంచుకొని తింటా ఉంటాము. కానీ వీళ్ళు చూడండి ఎన్ని రకాలుగా అయితే రెడీ చేసుకుని తింటా ఉంటారు. సూపర్ మార్కెట్లలో కంపెనీ వాళ్ళే ఇలా ప్యాకింగ్ చేసి మసాలాలు పెట్టి రకరకాలుగా అయితే పెట్టి సేల్స్ అయితే చేస్తా ఉంటారు. మాంసం ఒకే రకమైనా కూడా వీళ్ళు చేసే విధానము తినే విధానం అయితే ఒకదాని కూడా సంబంధం లేకుండా అయితే ఉంటది. మాంసాన్ని ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా అయితే రెడీ చేసి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు చూడండి. ఈ మొత్తం వచ్చేసి పేగులుగా పీసులుగా ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి. ఇలా మసాలాలు పెట్టినట్టు కూడా దొరుకుతాయి. కువైట్ వాళ్ళు ఎక్కువ కూర చేసుకోకుండా మాంసాన్ని అయితే నూనెలో వేయించుకొని తింటా ఉంటారు. మనం అయితే రోజుకు 3 పూట్ల టైంకి అయితే తింటాం కదా. కువైట్ వాళ్ళకు టైమింగ్ అంటూ ఉండదు. వాళ్ళు ఎప్పుడు నిద్ర లేచినా ఎప్పుడు ఆకలైనా ఇలాంటి తెప్పించుకొని తింటా ఉంటారు. మన ఇండియన్స్ అయితే నైట్ 8, 9 లేదా లాస్ట్ 10 కల్లా తినేసి పడుకుంటా ఉంటాం కదా. కానీ వీళ్ళు అలా కాదు. నైట్ 7, 8, 9 గంటల వరకు కూడా చాయ్ తాగుతూనే ఉంటారు. 9 పైన 10, 11, 12, 1 గంట కూడా తింటా ఉంటారు వీళ్ళు. కువైట్ ఇండల్లో హౌస్ వర్కర్లుగా పనిచేసే వాళ్ళకు, డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ మటన్ కానీ చికెన్ కానీ బాగా తినే అవకాశం అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.